Brought to you by V-Guard. ఇటు తెలంగాణలో రైతు రుణమాఫీ మంటలు రాజుకున్నాయి. నారాయణపేట సభలో సీఎం రేవంత్ చేసిన ప్రకటనకు ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రి రోజుకో మాట మారుస్తున్నారంటూ బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ గాని 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. V-Guard Air Coolers extra large cooling pads తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. V-Guard Air Coolers long lasting cooling. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. రేవంత్ రెడ్డి గారు ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి కొత్త ఎత్తుగడలకు వారు పూనుకుంటా ఉన్నారు. ఓట్లు వేయండి అని చెప్పి వారు కేవలము ఓట్ల కోసం మరొకసారి ప్రజలను మోసం చేయడానికి నిన్న వారు మాట్లాడుతున్నారు. ఆనాడేమో సోనియా గాంధీ జన్మదినం, ఇప్పుడేమో 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం. అంటే ఇవాళ పచ్చిగా అబద్ధాలు చెప్పుతూ ప్రజలను మోసం చేసేదానికి మరో పాచికగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అమలు చేయలేని చెప్పి ఏదైతే ఇవాళ కూనీ రాగాలు తీస్తున్నాడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిన మీరు షెడ్యూల్ వచ్చింది ఎప్పుడు? ఎన్నికల కోడ్ వచ్చింది ఎప్పుడు? ఇలా మళ్ళీ కొత్త అవతారం ఎత్తిండు. ఏమంటాడు ఆయన? నాకు ఎంపీ ఓట్లు వేయండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అక్కడి నుంచి సాయం తీసుకొస్తా, ఈ హామీలన్నీ అమలు చేస్తా. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికేదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. అవుతుందా ఇది? యూపీలో, గుజరాత్లో తూడ్చిపెట్టుకపోయిన పార్టీ ఇవాళ మనం ఒకవేళ 10 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా కేంద్రంలో అధికారంకి వస్తుందా? మరి అది రాదు. ఆయన ఇయ్యడు, అది రాదు. ఏమంటున్నా, మోకాలకి బోడగుండికి ముడిపెట్టాడు. ఆ పార్టీకి ఓటు వేస్తే దాని వాల్యూ 0 తప్ప ఇంకోట్లేదు. డిసెంబర్ 9 నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులకు ఎమ్మటే అవుతుందా, లెక్కలు తీస్తున్నాయి, 4 రోజులు కావాలన్నాడు. జనవరి 6వ తారీఖు ఏమో మాట్లాడి మళ్ళీ కొన్ని రోజులు కాగానే ఇప్పుడు కోడ్ వచ్చింది కదా అని చెప్పి నేను మాట్లాడి రాసి పెట్టుకోరి, బాండ్ పేపర్ లెక్కనే ఇక జీవో ఇచ్చినట్టుగానే అనుకోరి, 15 ఆగస్టు నాడు పక్కా చేసుడే అన్నాడు. మరి 15 ఆగస్టు నాడు కూడా స్థానిక సంస్థల కోడ్ వస్తుంది కావచ్చు. మరి అప్పుడేం చెప్తావు? ఇట్లా మాట మారుస్తూ ఎన్నికల సందర్భానికి అనుగుణంగా ప్రజలను మోసం చేస్తున్నావు కాబట్టి ఇక నిన్ను నక్క అంటున్నావు. Brought to you by V-Guard.